ద్వితీయోపదేశకాండము పరిచయము. బైబిల్లోని 5వ పుస్తకం ద్వితీయోపదేశకాండం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ పుస్తకం మోషే ఇజ్రాయేలులకు దేవుని వడంబడిక, నీతి నియమాలు మరియు వాగ్దాన దేశం గురించి బోధించిన సందేశాన్ని చెప్తుంది. ఈ కథనాన్ని కలిసి తెలుసుకుందాం రండి. మొట్టమొదటిగా రివ్యూ ఆఫ్ ఇజ్రాయెల్స్ జర్నీ, ఇజ్రాయేలు యాత్ర సమీక్ష. 1-4 అధ్యాయాల్లో మోషే ఇజ్రాయేలుల ఈజిప్టు నుండి సీనాయి అరణ్యములో 40 సంవత్సరాల యాత్రను సమీక్షిస్తాడు. దేవుని విశ్వాస్యతను, అలాగే ఇజ్రాయేలుల యొక్క అవిశ్వాసము మరియు వడంబడిక నియమాలను గుర్తు చేస్తుంటాడు. రెండవదిగా రెన్యూయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞల పునరుద్ధరణ. 5-11 అధ్యాయాలలో మోషే 10 ఆజ్ఞలతో సహా దేవుని నీతి నియమాలను పునరుద్ధరించినట్లు మనం చూడగలం. దేవుని పట్ల విశ్వాసము, విధేయత మరియు ఆయనను ప్రేమించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తాడు. మూడవదిగా కవెనెంట్ లాస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, వడంబడిక నియమాలు మరియు సూచనలు. 12-26 అధ్యాయాలలో మోషే వాగ్దాన దేశంలో జీవించడానికి నియమాలను ఇస్తారు. ఆరాధన, న్యాయం, పండుగలు మరియు సామాజిక నీతి గురించి. ఇవి ఇజ్రాయేలులను పవిత్ర జాతిగా నిలబెడతాయి. 4వదిగా బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్, ఆశీర్వాదములు మరియు శాపాలు. 27-28 అధ్యాయాలలో మోషే వడంబడిక పాటించడానికి ఆశీర్వాదాలు, అవిధేయతకు శాపాలను వివరిస్తారు. విధేయత ద్వారా దేవుని ఆశీర్వాదాలు, అవిధేయత ద్వారా కష్టాలు వస్తాయని చెప్తారు. 5వదిగా కవెనెంట్ రెన్యూవల్ అండ్ మోసెస్ ఫేర్వెల్, వడంబడిక పునరుద్ధరణ మరియు మోషే వీడుకోలు. 29-34 అధ్యాయాలలో మోషే వడంబడికను మరొక్కసారి గుర్తు చేస్తాడు. యెహోషువను నాయకుడిగా నియమిస్తాడు. తన మరణానికి ముందు దేవుని విశ్వాసతను స్తుతిస్తూ వీడుకోలు చెప్పారు. ఇక కీ థీమ్స్, ప్రధాన ఇతివృత్తాలకు వస్తే ద్వితీయోపదేశకాండం దేవుని వడంబడిక, విధేయత యొక్క ప్రాముఖ్యత, ఆయన ప్రేమ మరియు విశ్వాసతను నొక్కి చెప్తుంది. ఇది దేవుని ప్రజలకు మార్గదర్శకం. స్నేహితులారా, ద్వితీయోపదేశకాండం దేవుని ప్రేమ మరియు మన విధేయత గురించి నేర్పిస్తుంది. ఈ పుస్తకం మనకు దేవునితో సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేస్తుంది. మీరు దీన్ని చదివారా? ఈ పుస్తకంలో మీరు నేర్చుకున్నది ఏంటో కామెంట్స్లో నాకు ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ లవ్స్ యూ.